వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెరువులో భారీ భవనం బాంబులతో కూల్చేసిన అధికారులు. పేదల కోసం నిర్మించిన ఇండ్లు పేదలకే దక్కాలి. లేగ రామ్మోహన్ రెడ్డి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్ మణి. గడియారం హాస్పిటల్లో వరదలు తప్పిస్తున్న మురుగునీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. సిపిఎం డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదల కోసం నిర్మించిన ఇండ్లు పేదలకే దక్కాలన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి. గురువారం మండలంలోని ఎల్లరాయిని తొర్రూరు గ్రామాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులను కలిసి మాట్లాడారు. పేదల కోసం కట్టించిన ఇండ్లు పేదలకే దక్కే వరకు భాజపా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి తక్షణమే స్పందించి గ్రామాన్ని సందర్శించి ఇండ్ల పట్టాలు ఇచ్చి బాధితులను ఆదుకోవాలన్నారు. లేని ఎడల భాజపా ఆధ్వర్యంలో పేదల కోసం కట్టించిన ఇండ్లు పేదలకే దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి చింత సృజన్, జిల్లా నాయకులు బాగాల నవీన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు దుంపల సంపత్, నాయకులు పెనుగొండ సోమేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షులు గోనె అమరేందర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామారావు, ఓబీసీ జిల్లా నాయకులు కాసోల్ సమ్మయ్యచారి, దళిత మోర్చా మండల అధ్యక్షులు యాదగిరి మరియు మండల నాయకులు పాల్గొన్నారు. 25వ తారీఖు అంటే నిన్న చిన్న తొర్రూరు పాలకుర్తి మండలంలో జరిగినటువంటి సంఘటనను పరిశీలించడం కోసం ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హృదయం చలించే విధంగా ఇక్కడ సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పేదోళ్ల యొక్క సామాగ్రి అంతా బయటేసి బజార్లేసి వాళ్ళకి నీడ లేకుండా ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఒక విలన్ లాగా వికటాసనం చేస్తున్న పరిస్థితిని చూసి మేము మీడియా చూసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసిన పరిస్థితులు అంతా ఏడుస్తున్నారు. పిల్లలు అన్నం లేకుండా పిల్లలు ఏడుస్తున్నారు. నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి. ఇలా ఒక మంచి సంస్కరణవాదిని, ఒక మంచి గొప్ప సంస్కరణ చేసిన పాలకుర్తిలో చెర్లపల్లిలో తొర్రూరులో చెర్లపల్లిలో నాకు ఓటేయండి, నేను సంస్కరిస్తా, పేదలను ఆదుకుంటా అని చెప్పిన యశస్వి రెడ్డి ఝాన్సీ రెడ్డి ఈ రోజు చేసే పరిస్థితికి ఇదేనా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ పేదోళ్ళు కడుపు కొట్టడైనా మీరు చేసిన సంస్కరణ ప్రశ్నిస్తున్నా. మీరు పేదోళ్ళు వీళ్ళకు రెండు ఇల్లు ఉండే లేకుంటే తప్పుడు సమాచారంతో రాలేదు. ఎంఆర్ఓ గారు స్క్రీనింగ్ చేసి ఎంఆర్ఓ గారు లిస్ట్ ఇచ్చి కనీసం పట్టాలకు మాత్రం ఇవ్వలేదు. వీళ్ళు అర్హులే అని చెప్పిన తర్వాత వీళ్ళు పేదోళ్ళంతా వచ్చి ఈ ఇళ్లను ఆక్రమించుకోవడం జరిగింది. సంవత్సరం నుంచి ఇళ్లనే ఉంటారు. కనుక మిస్టర్ ఝాన్సీ రెడ్డి గారు, మీరు ఒక్కసారి మీకు మంచి మనసు ఉందని చెప్పి ప్రజలంతా నమ్మి అఖండ మెజార్టీని గెలిపించింది. మీ కోడలు అఖండ మెజార్టీని గెలిపించింది పాలకుర్తి ప్రజలు. కానీ మీరు చేసేది ఏదైనా ఒకసారి మనసుతో ఆలోచించాలని కోరుతున్నాం. మీరు కాంగ్రెస్ నాయకుల మాటలేని ఊరికొక్క నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మీకు తప్పుడు ఆలోచన చేయించి పేద ప్రజలకు వ్యతిరేకంగా పేద ప్రజలకు అన్యాయం చేయించే విధంగా మీకు చేసి మిమ్మల్ని మరి భూస్థాపితం చేసే మీ పేరును సర్వనాశనం చేసే విధంగా పాలకుర్తి నాయకులంతా కూడగట్టుకుని చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. అనేక సంఘటనలు ప్రజలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు. దేరుపుల గాని, పాలకుర్తి గాని, గూడూరు గాని, తొర్రూరు గాని అనేక గ్రామాలలో ఈ సంఘటనలు చూసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. 3 రోజుల లోపల ఈ చిన్నతూరు గ్రామాల్లో ఉన్నటువంటి 20 మంది దళితులను, 20 మంది పేదోళ్లకు వాళ్ళ ఇళ్లను వాళ్ళ నివసించే ఇళ్లను వాళ్ళకు ఇయ్యమని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్టేడల సమైక్యంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అందులో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కలిసి వచ్చేందుకు రెడీగా ఉన్నారు. మీరు చేసే దౌర్జన్యాలు చూసుకుని ఈ కాంగ్రెస్ వాళ్ళు తరతరాలుగా జెండా పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు కూడా పేదల కోసం ఆలోచించే వాళ్ళు కూడా మా వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. 3 రోజులలో ఈ సమస్యను పరిష్కరించండి. అది మీ చేతిలో ఉన్నది. మీరు తలుచుకుంటే 1 నిమిషంలో పరిష్కరించగలుగుతారు. మంచి మనసుతో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. కనుక మీరు చరిత్రలో నిలబడాలంటే మీరు మీ డబ్బున్నది కనుక రాజకీయాలు రావడం కోసం చరిత్రల కోసం వచ్చారు. కానీ చరిత్రలో నిలబడతారా, చరిత్ర హీనులైతారా ఒకసారి ఆలోచించుకోమని ఈ చిన్నతరు గ్రామం నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కనుక ఝాన్సీ రెడ్డి గారు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కనుక మీరు తప్పనిసరి వీళ్ళకి న్యాయం చేసి 3 రోజులలో ఇండ్లు ఇవ్వాలని తప్పనిసరి విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది. తప్పనిసరి ఎక్కడ పేదనికి ఇబ్బంది వచ్చినా భారతీయ జనతా పార్టీ వస్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో వస్తాం. ఈ ఇల్లు ఇచ్చింది నరేంద్ర మోడీ నాయకత్వంలో 2,50,000 ఇల్లు ఇచ్చారు. 6
కంట్రిబ్యూషన్ తోనే ఇల్లు కట్టింది తప్ప మీరెవరు కంట్రిబ్యూషన్ చేసిన సంఘటన లేదు. మీరెవరు మీ కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ చేయలేదు. కనుక పేదోళ్ళకి ఇచ్చేటువంటి ఇల్లు పేదోళ్ళకే దక్కాలి. ఆ పేదోళ్ళు దక్కేదాకా మేము ఉద్యమిస్తాం. తప్పనిసరి ఏ పరిస్థితికైనా మేము వెనుకాడే సమస్య లేదని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరి 3 రోజుల లోపల ఈ చిన్నతూరు గ్రామ ప్రజలను న్యాయం చేయాలని ఝాన్సీ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను ప్రారంభించడంతో పేద మధ్య తరగతి కుటుంబాలలో ఆత్మస్థైర్యం పెరిగిందని, పరబ్రహ్మ స్వరూపమైన భోజనం 5 రూపాయలకే పెట్టడం సంతోషదాయకమని సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకెపోగు జయన్న తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో అన్నా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనం కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకెపోగు జయన్న మాట్లాడుతూ 5 రూపాయలకే భోజనాలు పెట్టడం భారతదేశ చరిత్రలో గొప్ప కార్యక్రమమని, పేద మధ్యతరగతి కుటుంబీకులు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం ఓ గొప్ప పుణ్య కార్యక్రమమని ఆకెపోగు జయన్న తెలిపారు. ముఖ్యంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని అన్నా క్యాంటీన్ని మరి కర్నూలు జిల్లాలో కూడా దాదాపుగా ఈ 100 రోజుల పాలనలో మరి అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం కూడా జరిగింది మా ఎమ్మెల్యేలు. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా మరి పేద ప్రజలు 5 రూపాయలకే అన్నం తింటూ ఉన్నారంటే వాళ్ళ కడుపును చూసి పేదలు బాగుండాలన్న ఆలోచనతో ఆయన మరి అన్నా క్యాంటీన్లను నిర్వహించడం కూడా జరిగింది. పేదవారు బాగుండాలన్న ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. పేదలకు అన్ని సౌకర్యాలుగా మరి ఈరోజు అన్న క్యాంటీన్లు అయితే రేపు ఇంకా దీపావళికి కూడా కావాల్సిన వసతులు, వాళ్ళకు కావాల్సిన పథకాలు కూడా మళ్ళీ అమలు చేస్తాడని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన అన్న క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అన్న క్యాంటీన్ 5 రూపాయలకి తిని ప్రజలు కూడా మాకు ఎంతో ఆకలి తీరుస్తున్నాడని కూడా మరి చెప్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్నం అనేది ఒక మనిషికి, చాటి అయిన మనిషికి అన్నము పెట్టి ఆహారం తీరితే ఎంతో మేలు చేసిన వారిని అవుతామని కూడా మరి చెప్తూ ఉంటారు ఆనాడు పెద్దలు. అలాంటిది ఈరోజు అటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఈ అన్న క్యాంటీన్లని తీసివేసి పేదలు చాలా ఆకలితో అలతీరినారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తృప్తిగా ఉన్నారు, బాగా మంచి పాలన ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకొని మరి ప్రజలు కూడా తింటూ ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మరి పథకాల విషయంలో, అన్న క్యాంటీన్ విషయంలో ఎంతో మరి తృప్తిగా తింటూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తూ, ఇటువంటి అవకాశాన్ని మరి ఆయనకే దక్కిందని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడని కూడా. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించారు. చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో 2 గాయాలయ్యాయి. కాగా సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. యజమాని కుటుంబ సభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉండేవారని సమాచారం.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణంలో మొక్కలు నాటి శ్రమదానం నిర్వహించి పరిశుభ్రత నిర్వహణ మీద అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. అది పక్కన సార్ అది కూడా చూసేయండి మేడం అక్కడ సార్ బాబు ఇటు వచ్చాను మేడం ఈ మట్టి దొబ్బాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుంది అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు తమ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవటమే కారణమని నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా నేను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. మొట్టమొదటిగా నాతో ప్రారంభించి నా కుటుంబం ఇదంతా ఏంటి యాక్చువల్ మీరు వేసిన ఒళ్ళు బాగాలేదు అంతే మరి ఇది యాక్చువల్లీ పట్టాలి కూడా ఇది పట్టలేదు మన పట్టాలి అది ఉంది ముందు వేసింది 2 కలిపి 2 ఉన్నా రైతు పోర్షన్ అంతా వేసింది సార్ మనకు పట్టేలు అవును యాక్చువల్ ఇదేంటి ఇది ఈ మొక్క మేడం చేసి మ్యామ్ మేడం క్యాప్ మేడం ఇద్దరికి రండి మేడం రండి ఫోన్ కోసిగట్టు కాదు బాబు తెగుతా ఉరుకుందు ఫాయ్ మిత్ర సురక్షిత్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా CMHO డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ప్రతి పారిశుద్ధ కార్మికునికి హెల్త్ కార్డు ఉండే విధంగా ఏర్పాటు చేసి హెల్త్ కార్డులను పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ ఆధ్వర్యంలో అందజేశారని తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు పీపీ కిట్లు, వైద్య పరీక్షలు వైద్యుల బృందంతో నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 400 మంది పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఎగ్జిట్ శిబిర్లో భాగంగా మనకి DWMC ఇండోర్ స్టేడియం నందు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ప్రతిమ హాస్పిటల్ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క శిబిరానికి గౌరవ అతిథులుగా గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ DWMC మేయర్, గౌరవ కమిషనర్ గారు వచ్చి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు, అదేవిధంగా జనరల్ పరీక్షలు నిర్వహించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నచో ప్రతిమ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా టైఅప్ అయిపోయి వారికి అక్కడ చికిత్స అందించడానికి కూడా DWMC వాళ్ళు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నందు వ్యక్తిగతంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి ఒక హెల్త్ కార్డు ఉండే విధంగా కూడా ఒక హెల్త్ కార్డుని ప్రవేశపెట్టి అది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క సంరక్షణకై ప్రొటెక్షన్ కోసం ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఒక PPE కిట్ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడికి PPE కిట్, అందులో వారికి కావాల్సిన యాప్రాన్, మాస్క్, గ్లౌజ్, నూనె, టవల్, తర్వాత సోప్స్ అనేవి కూడా అందజేయడం జరుగుతుంది. గాజువాక నియోజకవర్గం 73వ వార్డులో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్ల శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్ శేషాద్రి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, గాజువాక తెలుగుదేశం సమన్వయకర్త ప్రసాదుల శ్రీను, 73వ జనసేన వార్డు అధ్యక్షులు రౌతు గోవిందరావు, తెలుగుదేశం వార్డు అధ్యక్షులు గొలగాని రమణ, తెలుగుదేశం యువత అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు, జనసేన కూటమి నాయకులందరూ కలిసి పాల్గొని విజయవంతం చేశారు. నిలదీశారు కనుక మీ మీద కేసులు పెట్టడం, మీ స్కీములు కట్ చేయడం, మీకు భయభ్రాంతులు గురి చేయడం మాత్రం మేము చెయ్యము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మన మంచి మన కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, కమిషనర్ శేషాద్రి గారికి, అలాగే డిప్యూటీ కలెక్టర్ మేడం గారికి, అలాగే తెలుగుదేశం సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, కూటమి నాయకులకు, కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు గారికి, అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా, అలాగే మా మహిళా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చి 100 రోజులు అవుతుంది ఆ సమయం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడానికే మనకి ఎంతో సమయం తీసుకోవాలి. కానీ అనుభవజ్ఞులైన మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి పరిస్థితులన్నీ చక్కదిద్దుతూ ఇచ్చిన మాట ప్రకారమే 4000 పెన్షన్ మొదటి నెలలోనే 7000 చేసి నిరూపించుకున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద పెట్టి పేదవాళ్ళందరికీ కడుపు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా కూటమి ప్రభుత్వం వస్తే తెరుస్తామని చెప్పారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం నలుమూలలా కూడా అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడు కడుపు నింపుతున్నారు. అలాగే కుదుర్తుపోయినప్పుడు మన విశాఖపట్నం అతలాకుతలం అయిపోయిన సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభూతితో ఇక్కడే ఉండి మన విశాఖపట్నాన్ని 4-5 రోజుల్లోనే ఒక సాధారణ స్థితి తీసుకొచ్చారు. ఇప్పుడే విజయవాడలో వరదల వల్ల అతలాకుతలం అయిపోయింది. 10 రోజులు అక్కడే ఉంటూ మొత్తం అన్ని కూడా చూసుకొని ఆ పరిస్థితులను చక్కదిద్ది ఇప్పుడు విజయవాడని నార్మల్ స్థితికి తీసుకొచ్చారు. అలాంటి మేధావి మన రాష్ట్రంలో మనకు సీఎంగా రావడం అనేది చాలా ఆనందం. మా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అతను ఒకటి పంచాయతీ శాఖలు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ, అంటే ఒక విలేజ్ వాతావరణంలో ఉండే శాఖలు తీసుకొని ఈ రోజు ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా నిలుపుతున్నారు. ఎందుకంటే 13,326 గ్రామ సభలు ఒకే రోజు ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అతని రికార్డుల గురించి చూడలేదు, అతను పని అతను చేసుకుని వెళ్ళిపోతే ఈ రోజు
అది ప్రపంచ రికార్డు అయ్యింది. అలాగే ఈ వరదల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉండి ఆ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వరద సాయంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కి ₹1 అటు తెలంగాణకి ₹1 అలాగే అతని శాఖలో ఉన్న 400 పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క లక్ష చొప్పున 4 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాంటి మహోన్నతమైన వ్యక్తులు మన ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వం ఏంటంటే వెంటనే అక్కడే ఎవరికైతే సంబంధించిన వాళ్ళకు అదే ఏది శాఖ ఉందో ఆ శాఖ ఫోన్ చేసి వెంటనే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఏదైతే మన ప్రభుత్వం వస్తే ఇక్కడ టోల్ గేట్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అది తరలించలేకపోయారు. కానీ వచ్చిన నెల రోజుల్లోనే ఆ టోల్ గేట్ ని అది కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉన్నా సరే దాన్ని తెగించి మరి అక్కడి నుంచి రిమూవ్ చేస్తారు మొత్తం అంతా. దానికి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది మనది. స్టీల్ ప్లాంట్ మన గాజువాక ఒక ఎన్నుముక అనమాట. దానివల్లే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, దానివల్ల షాపులు దుకాణాలు, దానివల్ల మనకి ఎంతో మంది ఉపాధి ఉన్నది. దాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు. కొన్ని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మనం వాళ్ళతో కూటమిలో ఉన్నా సరే నేను మా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే నేను మొట్టమొదటిగా రాజీనామా చేసేది నేనే అని ప్రకటించిన నేత మన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు. అలా చెప్పాలంటే ఎంతో దమ్ముండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ప్రైవేటీకరణ దిశలోకి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని గురించి ఒక నిర్ణయం అలా ప్రకటించడం బహిరంగంగా అంటే దానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా నడుపూరు మొత్తం ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మెరుగైన విద్య అందించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హనుమంతునిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రం, ముత్తారం గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఏపీలో నామినేటెడ్ నేతలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఏ పదవిలో ఉన్న ప్రజాసేవకులమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లకు సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.